శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ భాగవతం మనం ద్వితీయ స్కందంలో సుఖవాణి వాసుదేవుడు విశ్వస్పృష్టి గురించి ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం. ఒకరోజు నారద మహర్షి బ్రహ్మదేవుడు ఇలా ప్రశ్నించాడు. ఏమిటని ప్రశ్నించాడు? నువ్వు సృష్టికర్తవి, వేదాలు నీ ముఖాల నుంచే ప్రకాశితమయ్యాయి, నీకు తెలియనటువంటిది ఏ విషయం ఏమి ఉండదు. ఈ సృష్టిని ప్రారంభించే జ్ఞానం నీకు ఎలా వచ్చింది? సృష్టి నిర్మాణానికి హేతువేమిటి, ప్రయోజనమేమిటి, దీని స్వస్వరూపమేమిటి? నువ్వే ప్రభువని, నీకంటే అధికులు లేరని నేను అనుకుంటున్నాను. నువ్వు ఎవరినుద్దేశించి తపస్సు చేసావు? నీకంటూ ఒక ప్రభు ఉన్నాడా? ఉంటే అతడెవడు? ఆయన స్వరూపం ఎలా ఉంటుందో, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినటువంటి నీకు తెలియనిదంటూ ఏమి ఉండదు. కాబట్టి ఈ ప్రపంచ విధానం నాకు వివరించి చెప్పు అని నారదుడు అడిగాడు బ్రహ్మని. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఒరే నారద, నీ సందేహాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. నా దగ్గరికి ఎంతోమంది జ్ఞానులు వస్తున్నా ఎవరూ ఇటువంటి ప్రశ్నలు నాకు వేయలేదు. నాకు తెలిసిన వరకు నీకు చెప్తాను విను. ఆ ఈశుడు అనంతుడు హరి నాయకుడి భువనములకు నాకు నీకు మాయకు ప్రాణి వ్రాతము కేయడలను లేదా ఈశ్వరేతరము సుతా. పుత్ర, ఆ పరమేశ్వరుడు అనంతుడు, ఆ శ్రీహరి ఈ లోకాలకి, నీకు నాకు మాయకి ప్రాణి సంఘాలకి ప్రభు. ఆయన కంటే అన్యమైనది ఏది ఈ ప్రపంచంలో లేదు. నారద, ఈ ప్రపంచాన్ని స్పృశించే జ్ఞానము శక్తి లేక నేను ఉబ్బి తబ్బింపై పడుతున్నటువంటి సమయంలో నాకు ఆ ప్రభువు ఎంతో దయాద్ర హృదయంతో, కరుణతో అవసరమైనటువంటి విజ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. ఆ పరమేశ్వరుడు ఆదేశం లేకపోతే నేనేమీ చెయ్యలేనని, నేను అసక్తుడని, అసమర్థుడని, నేను ఎవని ప్రకాశం వలన సూర్యచంద్రుడు, అగ్ని, తారాగ్రహాలు మొదలైనటువంటి ఈ లోకాలన్నీ సముజ్వలంగా ప్రకాశిస్తున్నాయో అటువంటి దివ్య దీప్తితో తేజరిల్లుతున్నటువంటి ఆ పరమేశ్వరుడికి నేను ఎల్లప్పుడూ కూడా ప్రణమిల్లుతూ ఉంటాను. నేను బద్ధుడని, విధేయుడని. అతడే శ్రీహరి, వాసుదేవుడు, నారాయణుడు. అతనే సర్వస్వము, సర్వాంతర్యామి. అతనికి వినా తెలియనిదంటూ ఏమీ లేదు. పంచమహాభూతాలు జన్మలని కలిగించే కర్మలు, కాలము, స్వభావము, త్రిగుణాలు, ప్రకృతి, భోక్త అయినటువంటి జీవుడు అంతా ఆ వాసుదేవుడే అని తెలుసుకో. ఆ దేవుడి కంటే అన్యమైన దేవుడి లేదు. ఇది నిజం. ఈ లోకాలన్నింటికీ నియమించేవాడు ఆ శ్రీమన్నారాయణుడే. దేవతలు ఆయన శరీరం నుంచి వచ్చిన వాళ్ళు. వేదాలు, యాగాలు, తపస్సులు, యోగ విజ్ఞానాలు ఆ నారాయణుడికి ఆరాధన ప్రక్రియలు. జ్ఞానం వల్ల సాధించబడినటువంటి ఫలం ఆయన ఆధీనంలోనే ఉంటుంది. నిర్వికారుడు, సర్వంతర్యామి, సర్వదర్శనుడు అయినటువంటి పరమేశ్వరుని తాలూకా కృపాకటాక్ష విశేషం చేత నేను సృజించబడ్డాను. తత్ప్రేరితుడనై సృజించవలసినటువంటి ప్రపంచాన్ని సృజిస్తూ ఉంటాను. నిర్గుణమైనటువంటి ఈశ్వరు నుండి సత్వరజస్తమో గుణాలు ఉద్భవించి సృష్టి స్థితి లయాలకు పాల్పడి కార్యకారణ కర్తృత్వ భావాలలో ద్రవ్యములైనటువంటి పంచభూతాలని, జ్ఞానమూర్తులైనటువంటి దేవతలని, క్రియారూపాలైనటువంటి ఇంద్రియాలని ఆశ్రయించి సదా ముక్తుడై ఆయన మాయా సమన్వితుడై ఉండే జీవుని బంధిస్తూ ఉంటాయి. జీవుడిని ఆవరించబడినటువంటి ఈ మూడు గుణాలు కల్పించి ఇతరులకు ఏమాత్రం గోచరించకుండా తనకు మాత్రమే తెలియవచ్చే తత్వం కలిగిన వాడైనటువంటి ఈశ్వరుడు ఈ విధంగా క్రీడిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు మాయకి నియామకుడు. ఆ మాయ వల్ల కాలము, జీవాదృష్టము, స్వభావము అనే మూడు ఉపకరణాలు సిద్ధించాయి. ఇవి సృష్టి కార్యక్రమానికి ఉపకరించాయి. ఈశ్వరునిచే అధిష్ఠించబడినటువంటి మహత్తత్వం వలన వచ్చిన కాలం కారణంగా త్రిగుణాల వ్యత్యాసం, సమతూకం చెదరడం, స్వభావం నుంచి పరిణామం, పరివర్తన, జీవాదృష్ట రూపమును, కర్మ నుంచి జన్మం సంభవిస్తాయి. రజోగుణం చేత, సత్వగుణం చేత వృద్ధి పొందిన మహత్తత్వం వికారానికి లోనై దాని నుంచి తమోగుణ ప్రధానమై పంచభూతాలు, దశేంద్రియాల రూపం కలిగి ఉండి ఆయన అహంకారం జనించింది. ఆ అహంకారం మళ్ళీ వికారానికి లోయే ద్రవ్యశక్తి అయినటువంటి తామసమని, క్రియాశక్తి అయినటువంటి రాజసమని, జ్ఞానశక్తి అయినటువంటి సాత్వికమని మూడు రూపాలుగా పరిణమించింది.
పంచభూతాలకే మూల కారణమైనటువంటి తామసహంకారం నుంచి ఆకాశం పుడితే ద్రష్ట అయినటువంటి ఆత్మకి దృశ్యమైనటువంటి జగత్తుకి బోధకమై సూక్ష్మరూపమై ఉన్నటువంటి శబ్దము ఆకాశానికి గుణమైంది. వికారానికి లోనేటువంటి ఆకాశం నుంచి స్పర్శగుణ ప్రధానమైనటువంటి వాయువు పుడితే తనకి ఆ కారణమైనటువంటి ఆకాశం నుంచి శబ్దము, తనకు సహజమైనటువంటి స్పర్శము అనే రెండు గుణాలు వాయువుకు ఉన్నాయి. వాయువు శరీరాలలో ప్రాణరూపంలో ఉంటుంది. అది ఇంద్రియ పాఠవానికి, మనోబలానికి, శారీరక శక్తి హేతు అవుతుంది. వికారం పొందిన వాయువు నుంచే రూపం, స్పర్శ, శబ్దము అనే మూడు గుణాలతో పాటు తేజస్సు జన్మించింది. తేజస్సు నుంచి రసము, రూపము, స్పర్శ, శబ్దము అనే 4 గుణాలతో పాటు జలం జన్మించింది. జలం నుంచి గంధము, గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము అనే 5 గుణాలతో పృథివి పుట్టింది. ఇవన్నీ తామసహంకారం నుంచే కలిగినటువంటివి. వికారానికి లోనేటువంటి సాత్విక అహంకారం నుంచి మనసు పుడితే దానికి చంద్రుడు అధిదేవత. ఆ సాత్విక అహంకారం నుంచే దిక్కులు వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే 10 మంది దేవతలు పుట్టారు. తైజసమైనటువంటి అహంకారం నుంచి శ్రవణము మొదలైనటువంటి 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు మొదలైనటువంటి 5 కర్మేంద్రియాలు, బుద్ధి, ప్రాణము కలిగితే ఆ 10 ఇంద్రియాలు అధిదేవతలకి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రవణేంద్రియానికి దిక్కులు, త్వగేంద్రియానికి వాయువు, నేత్రేంద్రియానికి సూర్యుడు, రసేంద్రియానికి ప్రచేతసుడు, ఘ్రాణేంద్రియానికి అశ్విని దేవతలు, వాగేంద్రియానికి అగ్ని, హస్తేంద్రియానికి ఇంద్రుడు, పాదేంద్రియానికి ఉపేంద్రుడు, గుణేంద్రియానికి మిత్రుడు, ఉపస్థేంద్రియానికి ప్రజాపతి దేవతలుగా ఉన్నారు. బుద్ధి జ్ఞానాన్ని కలిగించే అంతఃకరణంలోని ఒక భాగం ప్రాణం క్రియని కలిగించే అంతఃకరణం. శ్రోత్రం మొదలైనటువంటి దశేంద్రియాలతో కూడినటువంటి భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, శబ్ద, స్పర్శాది గుణాలు విడివిడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండం అనే శరీరాన్ని నిర్మించలేకపోయాయి. పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, గుణాలు భగవంతుని శక్తి వల్ల ప్రేరణ పొంది ఒకటిగా చేరితే సముష్టిగా, స్వయష్టిగా కలిసి చేతనాలను, అచేతనాలను కల్పించాయి. ఈ బ్రహ్మాండాన్ని నిర్మించి ఆ విధంగా నిర్మించబడినటువంటి అండం కొన్ని వేల దివ్య సంవత్సరాల జలంలో ఉండిపోయింది. కాల కర్మ స్వభావాలకు అతీతుడై సమస్తాన్ని జీవయుక్తం చేసిన వాడైనటువంటి ఈశ్వరుడు అచేతనముగా ఉన్నటువంటి దాన్ని సచేతనం చేశాడు. కాలకర్మ స్వభావాలకు ప్రేరకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మహా ఆవరణ జల మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మాండంలో జీవరూపంలో ప్రవేశించి దానిని బాగా విస్తృతం చేసి చివరికి ఆ అండాన్ని ఛేదించుకుని బయటకు వచ్చాడు. అది ఎలా జరిగింది అంటే ఒక భవనాకృతిలో ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని ఒక క్రమ పద్ధతిని చతుర్దశ భువనాలుగా విభజించాడు. ఆ దేవుడు అనేకాలైనటువంటి శిరస్సులు, భుజాలు, పాదాలు మొదలైనటువంటి అంగాలతో కూడి ఉండి అనేకమైనటువంటి ప్రాణుల శరీరాల్లో విహరిస్తూ ఉంటాడు. అతడు యోగుల హృదయాల్లో పూజనీయుడై ఉంటాడు. చతుర్దశ భువనాల్లోని పై 7 లోకాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క నడువు నుండి శరీరమని, కింది 7 లోకాలు అతని కింద శరీరమని, భూలోకం అతని కటిక ప్రదేశమని, బుహర్లోకం నాభి అని, సువర్లోక హృదయమని, మహర్లోకము వక్షస్థలమని, జనోలోకము కంఠలోకమని, తపోలోకము స్తనద్వయమని, సనాతనము బ్రహ్మనివాసము అయినటువంటి సత్యలోకము శిరస్సని, అలాగే జగన ప్రదేశము అతలమని, తొడల వితలమని, జానువులు మోకాళ్ళు, సుతలమని పిక్కలు, తలాతలమని గుల్బములు, చీలమండలు, మహాతలమని పాదాగ్రాలు, మునివేళ్ళు, రసాతలమని పాదాలు క్రింద అరివేళ్ళు, పాతాళమని అందుచేతన అతడు సర్వలోకమయుడని అంటారు. శ్రీమన్నారాయణుడు ముఖం నుంచి సమస్త ప్రాణులు, వాక్కులకు అధిష్టానమైనటువంటి అగ్ని పుడితే చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు, మధ్య, శుక్లము అతని యొక్క 7 ధాతువులు హవ్య దేవతలకు అర్పించబడ్డాయి. కవ్య పితృదేవతకు అర్పించబడింది. అమృతాన్నం, నైవేద్య ప్రసాదం, తీపి మొదలైనటువంటి షడ్రసాలకి, రసేంద్రియానికి రసాదీశ్వరుడైనటువంటి వరుణుడికి శ్రీహరి యొక్క రసేంద్రియమే జన్మస్థానం. సర్వప్రాణాదులకి వాయువుకి విష్ణు నాసికీయే నివాసం. సమీప దూర వ్యాపి గంధాలకు, ఔషధాలకు, అశ్విని దేవతలకు భగవంతుని ఘ్రాణేంద్రియమే నివాసం. దేవలోకానికి, సత్యలోకానికి, తేజస్సుకు, సూర్యుడికి, సకల నేత్రాలకు లోకనేత్రుడైనటువంటి పరమాత్ముని చక్షురింద్రియమే నివాసం. దిక్కులకు, ఆకాశానికి, శ్రవణాంశులకు, శబ్దానికి, సర్వేశ్వరుడికి స్తోత్రేంద్రియమే జన్మభూమి. ప్రశస్తాలైనటువంటి వస్తువులకు, కొనియాడదగినటువంటి సౌందర్యాలకు పరమపురుషుని శరీరమే మూలస్థానం. స్పర్శకి, వాయువుకి, స్నిగ్ధత్వానికి, నిగనిగ శోభకి ఆ దివ్య శరీరుని తాలూకా దేహేంద్రియమే నిలయం.
సకల కోరికల సిద్ధికి శ్రేష్టమైన వరాలకి ఆ పరమేశ్వరుని పాదపద్మాలే నిలయాలు. జలాలు, శుక్లాలు, పర్జన్యుడు, ప్రజాపతి సర్గము వీటన్నిటికీ ఆ సర్వేశ్వరుని తాలూకా పురుషాంగము జన్మస్థలం. సంతతికి, కామము మొదలైనటువంటి పురుషార్థాలు, మనస్సుకి హాయి కలిగించే సుఖాలకి, శరీర సుఖానికి అచ్యుతుని గుహ్యేంద్ర స్థానం. యముడికి, మిత్రునికి, మల విసర్జనకి, అధ్మానానికి, అధర్మానానికి, అవిద్యకి, చీకటికి అనంతమైనటువంటి అతని పృష్ఠభాగము ప్రదేశము నివాసము. నదీనద సమూహాలకు ఈశ్వరుని నాడీ సముదాయము నివాసము. పర్వతాలకి స్థానము అతని ఎముకల ప్రధానము. అన్నరసానికి, సముద్రాలకి, భూతల లయానికి ఆ బ్రహ్మాండ గర్భుని ఉదరమే ఉనికిపట్టు. మానసిక వ్యాపార రూపమైనటువంటి లింగ శరీరానికి ఆ దేవుని హృదయమే స్పృష్టిస్థానం. అంతేకాదు శివుడికి, నీకు, నాకు, సనత్కుమారులకు, ధర్మానికి, సత్వానికి, విజ్ఞానానికి శ్రేష్టమైనటువంటి ఉనికిపట్టు ఆ పరమేశ్వరుని ఆత్మ. విశ్వాత్ముడు, విశ్వేశుడు, విశ్వమయుండు, అఖిలనేత విష్ణుడజుండి విశ్వములో తానుండును, విశ్వము తనలోన చాలు వెలుగుచుండును. అతని నియుక్తి చెంది చరాచర భూత సమేత సృష్టి నే వితదముగా సృజింతు ప్రభవిష్ణుడు విష్ణువు ప్రోచు పార్వతీపతి. లయమొందజేయు హరి పంకరుదోహర దాదిమూర్తి. ఆ అచ్యుతుడు త్రిశక్తియుక్తుడగుచుండు నింతను తానే మూలమై. అంటే ఇక్కడ నారద నిర్గుణుడైనటువంటి పరమేశ్వరుడు జగత్తును సృష్టించడానికి తన మాయా ప్రభావం చేత సగుణుడవుతున్నాడు. కాబట్టి భగవంతుడు అనబడుతున్నాడు. విశ్వానికి ఆత్మయి అయినవాడు ప్రభు, విశ్వమయ సమస్తానికి నాయకుడు, పుట్టుకలేనివాడైన విష్ణువు ఈ విశ్వంలో ఉంటాడు. ఈ విశ్వం అతనిలో ఎక్కువ ప్రకాశిస్తుంది. అతని ఆదేశానుప్రకారమే చరాచర ప్రాణులతో కూడినటువంటి ఈ సృష్టిని విస్తారంగా సృజిస్తున్నాను. ప్రభవిష్ణుడు పోషిస్తున్నాడు. పార్వతీపతి అయినటువంటి శివుడు దీనికి లయింపజేస్తున్నాడు. పద్మనాభుడు ఆదిమూర్తి అయిన శ్రీహరి ఈ త్రిశక్తులతో కూడి ఉన్నవాడై సృష్టి స్థితి లయకార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ సమస్త విశ్వానికి ఆధారం ఆ పరబ్రహ్మమే. శ్రీహరిని షడ్గుణైశ్వర్య సంపన్నుడు, అనంతుడు, భగవంతుడు, కరుణాసాగరుడు, సృష్టి కార్యానికి కారణభూతుడు. ఆ ప్రభువుకు అంటే శ్రేష్ఠుడు ఇంకెవడూ లేడు. ఆ దేవదేవుని పాదపద్మాలకి ప్రణామం చేస్తున్నాను. పుట్టుకలేని ఆ పరమాత్ముడు ప్రతి కల్పంలోని ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, లయింపజేస్తాడు. పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు, శాశ్వతుడు, జగమంతా నిండి ఉన్నవాడు, కేవలుడు, ఏకమాత్రుడు, నిర్మల జ్ఞానం కలిగినటువంటి వాడు, సర్వాంతర్యామి, ఆద్యాంతములు లేనివాడు, నిర్గుణుడు, నిత్యుడు అయిన పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాను. అయితే భగవద్ అవతారాలు నాయనా, ఈ భగవత్ అవతారాల గురించి మనం తర్వాత భాగంలో చెప్పుకుందాం.